సో పీఠిక అంటే ఏం చెప్తున్నాం? పీఠిక అంటే పరిచయం. మన భారత రాజ్యాంగానికి ముందు మాట అని చెప్పొచ్చు. దీన్నే గుర్తింపు కార్డు అని కూడా అంటారు కొంతమంది. అంటే ఐడెంటిటీ కార్డ్ అని చెప్తారు. ముందు మాట పుస్తకానికి మీరు ముందు మాట రాస్తాం చూసారా, అది. నెక్స్ట్ సార్వభౌమత్వం. సార్వభౌమత్వం అంటే మీకు ఇక్కడ ఇండిపెండెన్స్, సావరెనిటీ అనే రెండు పదాలు వస్తుంటాయి. మీకు ఇండియా గాట్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 15th August 1947. 15th August 1947. ఇక్కడ ఇండిపెండెన్స్ అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో, స్వాతంత్రం గురించి మాట్లాడతామో, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మనకి దెర్ ఇస్ నో ఫారిన్ రూల్ ఫ్రమ్ 15th August 1947. అప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? విదేశీయుల యొక్క పాలనలో ఉన్నాం. 15th August నుంచి ఏమైంది? మన దేశాన్ని మనము పరిపాలన చేసుకోవడానికి వి గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. దాన్ని మనం ఇండిపెండెన్స్ అంటాం. ఇక్కడ సార్వభౌమత్వం అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్, సంపూర్ణ స్వాతంత్రం. కంప్లీట్ ఇండిపెండెన్స్, దాన్ని పూర్తి స్వాతంత్రం అంటారు. అంటే మనకి 1947 స్వాతంత్రం వచ్చినా కానీ మనకి ఇంకా రాజ్యాంగం అనేది తయారీలో ఉంది, నిర్మాణంలో ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అయింది? 49లో కంప్లీట్ అయింది. కానీ అమలులోకి వచ్చింది ఎప్పుడు? 26th January 1956. ఆ రోజు నుంచి మనం ఏం చెప్తామంటే ఇండియా గాట్ కంప్లీట్ సావరెనిటీ, అంటే ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను. ఇక్కడ మనకి సో అంతర్గత విషయాలకు కానీ అదే విధంగా విదేశీ విషయాలు కానీ మనం మీరు చూడండి, ఇట్ ఈస్ ఇంటర్నల్ మ్యాటర్ బిట్వీన్ టూ కంట్రీస్ అని చెప్తుంది. అంటే మన ఇద్దరికి మధ్య సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నీకు సావరెనిటీ అంటే సో మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్. నౌ యూ హ్యావ్ ద గవర్నమెంట్, యువర్ ఓన్ కాన్స్టిట్యూషన్, యువర్ ఓన్ పీపుల్.